వైద్య శాస్త్రం యొక్క సహాయం లేకుండా, ప్రాణాలు నిలిపే పరికరాల సహాయం ఏమాత్రం లేకుండా తను శ్వాసిస్తోంది. రీటా మాథ్యూస్ ప్రాణాలతోనే ఉంది. వెళ్ళి చూడండి, చూడండి. శ్రీ, ఓహ్, ఇట్స్ ఎ మిరాకిల్. ఎస్. ఎక్కడికి? నేను చేయాల్సిన పని అయిపోయింది కదా, ఇక బయలుదేరతాను. రుద్రాక్షలు మాల్లో చేత్తో పట్టుకుని దేశ సంచారానికి. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. గత 9 రోజులుగా రీటాలో జరుగుతున్న అద్భుత మార్పులు నువ్వు చూసావు కదా. తలకి దెబ్బ తగలటం వల్ల తనకి జ్ఞాపకం శక్తి, మాట్లాడే శక్తి తక్కువగా ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకని తను స్పృహలోకి వచ్చేసరికి తనకు తెలిసిన వాళ్ళందరూ అక్కడే ఉండాలంటున్నారు. రీటా, రీటా, అమ్మా, వేకప్ ప్లీజ్. చూడు, ఒకసారి వెళ్ళని చూడు, నీకు తెలిసేమో. నో రెస్పాన్స్. హలో రీటా. తనలో రియాక్షన్ లేదు. ఇతను ఎవరో చూసి చెప్పమ్మా. రీటా, నేను గోపిని. మిస్టర్ శ్రీకుమార్. ఎస్. ఆగండి, అక్కడ నిలబడండి ప్లీజ్, అక్కడే ఉండండి. శ్రీ, దగ్గరికి రా. ఏంటి? నాకేమైంది శ్రీ? చెప్తానులే, మెల్లగా. ఇదొక మహాతంత్రం. నువ్వు రిలాక్స్, రిలాక్స్. రీటా ఆత్మ శరీరం ఏకమయ్యాయి. ఇక ఈ మహాశక్తి మహేశ్వరుడు ఒకటవని ఆ పని మనం చేద్దాం. అంతే కదా, రండి. నాకు చెప్పు శ్రీ, ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. మనిద్దరం కలిసి ఒక కల కన్నాం. ఎవరికీ గోచరించని నిత్య విస్మయమైన ఆ మహాగురువు మనకి మాత్రం ప్రసాదించిన ఒక అపురూప స్వప్నం. నేను నిద్ర లేచేటప్పుడు ఆ కల చెదిరిపోతుందా శ్రీ? అందుకు ఆస్కారమే లేదు. మనం కన్న కలని సాకారం చేసుకోవడానికే నీ ఆత్మని శరీరాన్ని ఏకం చేశాడా దేవుడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.